గురుదేవ, పెరుగుతున్న జనాభాకి అనుకూలంగా జనావాసాలు కూడా పెరుగుతున్నాయి. యెస్. ఆ జనావాసాల కింద ఒకప్పుడు శ్మశానం గాని, హ్మ్. పుట్టలు గాని ఉండుంటాయి గదా! అవును. మనకు తెలియకుండా అలాంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటే హ్మ్. ఎలాంటి దోషాలు మనని పట్టి పీడిస్తాయంటారు? అంటే ఇది భూగర్భ వాస్తు అంటాం దీన్ని. ఆహ్, శల్య పరీక్ష. అంటే భూ పరీక్ష చేసేటప్పుడు శల్య పరీక్ష అనే చాప్టర్‌లో మనం దీని గురించి మాట్లాడుకుంటాం. ప్రాణాంతక వాస్తు దోషాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అంటా నేను. ఓకే. ఓకే. ఇప్పుడు వాస్తు సిద్ధాంతి అనేవాడు వస్తాడు, ఇల్లు అంతా చూస్తాడు, చెక్ చేస్తాడు. ఆ రూల్ అంటాడు, ఈ రూల్ అంటాడు. ఏదో చెప్తాం అంతా పర్ఫెక్ట్ అయిపోయింది. కానీ భూమి లోపల ఉన్న ఈ యొక్క పదార్థాలను తెలుసుకోవడం ఎలా అనేదే హ్మ్. ఈ శల్య పరీక్ష. అంటే ఇల్లు కట్టేటప్పుడే అసలు ఈ ఇంటి ఒక స్థల ఆవరణలో ఎటువంటి శల్యాలు అంటే ఎముకలు ఉన్నాయి అనే ఒక నిర్ధారణ రావడం. ఓకే. అంటే గురుగారు ఇప్పుడు ఇల్లు స్థలం అన్నా ఖాళీ స్థలం అన్నా పిల్లి చచ్చిపోద్ది, కుక్క చచ్చిపోద్ది, ఏదో పడతా ఉంటాయి, ఏవో ఎముకలు పడతా ఉంటాయి, మీరు ఇంక ఇల్లు కట్టదంటే ఎట్లా అనొచ్చు. అవును. శాస్త్రంలో మనకి చాలా క్లియర్‌గా చెప్పబడింది నాన్న. మన యొక్క మానవుని యొక్క శరీర ప్రమాణం కన్నా ఎక్కువగా ఉండే శల్యాలు ఉండకూడదు అని చెప్పింది. ఓకే. ఓకే. హ్మ్. అర్థమైంది కదా. హ్మ్. అంటే ఏంటి, మరి ఇప్పుడు వీటిని కూడా మనం వాస్తు సిద్ధాంతిగా మనం చెప్పాలి.